స్టూడెంట్స్ గానీ, అదేవిధంగా హౌస్ వైఫ్స్ గానీ, ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మంచి నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. అయితే జియో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే దీంట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. అదేవిధంగా మీరు మీ సొంత ఊర్లోనే, మీ సొంత ప్లేస్‌లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు. దీంట్లో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 7,000 నుంచి 25,000 వరకే ఉంటుంది. కేవలం మీ సంపాదన మీ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ అనేది లేడీస్‌కి మాత్రమే. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఎవరైనా చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా మీకు పాన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాసెసింగ్ ఇక్కడ మీకు లాస్ట్ వరకు ఇబ్బందికరం ఏందనంటే, వీడియో చూస్తున్నప్పుడు ఆడియో మరియు వీడియో 2 సింక్ కావడం లేదు. దానికి కారణం వచ్చేసి ఇక్కడ కనిపించే మైక్. ప్రస్తుతం నేను కష్టపడి ఈ వీడియో చేశాను కాబట్టి దానికి డబ్బింగ్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇంత మంచి కంటెంట్ చేసినప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అందించడానికి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఎవరు మాత్రం కామెంట్ సెక్షన్‌లో నన్ను తిట్టుకోకండి. అయితే ప్రస్తుతం ఎక్కువ మందికి వచ్చే డౌట్, ఇది జియో నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి వేరే సిమ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చా అని అంటే, ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సిమ్‌తోని జాబ్‌కి అప్లై చేసుకునే ముందు మీరు ఏం జాబ్ చేయాల్సి ఉంటుందో తెలుసుకోండి. ప్రస్తుతం మనం ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేస్తూ ఉంటాం కదా! ఆ రీఛార్జ్ అయిపోయినప్పుడు మనకి కస్టమర్ కేర్ నుంచి రీఛార్జ్ చేసుకోండి, మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయిందని చెప్తారు కదా! ఆ జాబే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ స్క్రీన్ రికార్డింగ్. మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంపాదించాలంటే ఈ 5 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్‌తోని రిజిస్టర్ కావాలి. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు చిన్న ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది కూడా ఆటోమేటిక్‌గా రోబోటే కండక్ట్ చేస్తుంది. ఈ ఆన్‌లైన్ టెస్ట్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్‌కి సంబంధించింది. తెలుగులో క్వెషన్స్ అడగడం అయితే జరుగుతుంది. దాంట్లో మీరు యెస్ ఆర్ నో అనే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు మీ మండలంలో ఉన్న జియో ఆఫీస్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా మీ 10th సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ వచ్చేసి మీ ఐడెంటిఫికేషన్ కోసం, అదేవిధంగా పాన్ కార్డ్ వచ్చేసి మీ శాలరీ అకౌంట్ కోసం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు మీకు కాల్ చేసి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు వాళ్ళు కంపెనీకి సంబంధించిన ఒక సిమ్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర మీకు స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా! అయితే మీకు కంపెనీ డేటా అండ్ కాల్కి సంబంధించిన ప్యాక్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ప్రతిరోజు 2 గంటల నుంచి 8 గంటల లోపు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్‌లో చూయించే విధంగా మీరు రిజిస్ట్రేషన్, అదేవిధంగా కాల్స్ నుంచి ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలో అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎర్న్ అప్ టు 15,000 పర్ మంత్ అని ఉంది కదా! అదేవిధంగా 7,700 సిటీస్లో ఈ జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ రిజిస్టర్ కావాల్సి అయితే ఉంటుంది. దానికోసం కిందికి స్క్రోల్ చేయొచ్చు. ఇది కేవలం ఉమెన్స్కి అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేసుకోవాలనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు పర్ డే 2 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 4 అవర్స్, 8 అవర్స్, ఎంత వర్క్ చేస్తే పర్ మంత్ మీకు ఎంత శాలరీ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. పర్ డే 2 అవర్స్ వర్క్ చేస్తే 7,000, 4 అవర్స్కి 14,000, 6 అవర్స్కి 21, అలాగే 8 అవర్స్కి 28,000 వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ జాయిన్ ద ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీకు వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతుంది. వాళ్ళు రీడైరెక్ట్లో మెసేజ్ ఏదైతే ఇచ్చారో అది ఆటోమేటిక్గా అట్లనే పంపించండి. పంపించిన తర్వాత ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానిపైన మీరు చదువుకొని అది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు మీ పేరు అయితే అడుగుతుంది. మీ పేరు ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మీకు మీ పిన్ కోడ్ అయితే అడుగుతుంది. మీకు ఒకవేళ మీ పిన్ కోడ్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి పిన్ కోడ్ అని కొట్టి తర్వాత దాని పక్కకి మీ మండలం పేరు కానీ డిస్టిక్ పేరు కానీ కొడితే ఆటోమేటిక్గా పిన్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ పిన్ కోడ్ పంపించిన తర్వాత ఇంకో లింక్ అప్లై అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్ట్ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అడుగుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఆ మెసేజ్ వస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు.
ఆ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే జియో ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వస్తే వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అదేవిధంగా వాట్సాప్ చాట్కి సమాధానం చెప్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. మిగతా మొత్తం ఎప్పుడైతే మీరు ఆ కాల్ వస్తుందో వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది.